తాను ప్రేమతో ఇచ్చిన కానుక తమ జీవిత గమనాన్ని మార్చివేస్తుందని అమూల్య ఊహించలేదు. మన్నించు ప్రియ. పార్ట్ 57. ఇది ప్యాక్ చేయండి అంది అమూల్య. ఆ రింగు చూడగానే వావ్ అదిరిపోయింది, నాకు కూడా సెలెక్ట్ చేయి అంది దీప. సేల్స్ గర్ల్ కూడా సూపర్ సెలెక్షన్ మేడం, ఇవి డిజైన్కి ఒక్కటే ఉంటాయి, మీ లవర్ కూడా నచ్చేస్తుంది, మిమ్మల్ని ఇంకా వదలడు. ష్యూర్ మేడం నవ్వుతూ అంది. లవ్వర్ కాదు బావా, అమూల్య బుగ్గల కెంపులు అవుతుండగా అంది. లవ్వర్ అనుకున్నాను, సారీ మేడం అంటుండగా బావ కం లవర్లే, నువ్వు సారీ చెప్పాల్సిన పని లేదు, ముందు నాకు సెలెక్ట్ చేయండి అంది దీప. సేల్స్ గర్ల్ అమూల్య ఇద్దరూ సెలెక్ట్ చేసిన దీపకు ఓ పట్టాన నచ్చలేదు. అమూల్య తీసుకున్న రింగ్ లాంటిదే కావాలి అంది. చెప్పాను కదా మేడం, డిజైన్కి ఒకటే ఉంటుందని అంది సేల్స్ గర్ల్. పోనీ ఈ రింగ్ నువ్వు తీసుకో, బావకు వేరేది సెలెక్ట్ చేస్తాను అంది అమూల్య. వద్దు, నువ్వు ముచ్చటపడి తీసుకున్నావు, వేరేది చూద్దాం. అమూల్య బలవంతం చేసినా దీప తీసుకోలేదు. లాస్ట్కి అమూల్య తీసుకున్న డిజైన్కి దగ్గరగా ఉన్న రింగు దొరికింది. అది చూడగానే దీప సంబరపడింది. అయితే నీకు నచ్చిందా అంది అమూల్య. అవును, చాలా బాగుంది. అభికి తీసుకున్న రింగుకు దగ్గరగా ఉన్న డిజైన్ ఇదే, ప్యాక్ చేయండి సంబరంగా అంది దీప. ఆ రింగే అమూల్య కొంప ముంచుతుందని వాళ్ళు ఊహించలేదు. దీపకు నచ్చింది దొరకటంతో అమూల్య కూడా సంతోషించింది. ఇద్దరు రింగులు కలిసినట్టు వాళ్ళు కలిస్తే ఎంత బాగుంటుంది దిగులుగా అంది అమూల్య. కలుస్తారు, దిగులు పడకు, ఇప్పటి నుంచి ఆ పని మీదే ఉందో. నువ్వేమో నా విషయం చెప్తానంటే వద్దు అంటావు అంది దీప. చెప్పానుగా, బావ మనసులో ఏ అనుమానం లేకుండా ఫ్రెండ్షిప్ చేయాలి. నువ్వు ప్రణయ్ని ప్రేమిస్తున్నావని కాదు, అలా చేస్తే నాకు అవమానం. అమూల్య మొహం ఎర్రబడింది. సరే, నువ్వు అనుకున్నట్టే జరుగుతుందిలే, ఫీల్ అవ్వకు. నేను కూడా వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నం చేస్తాను మరోసారి అంది దీప. ఇద్దరు సేల్స్ గర్ల్స్కి థ్యాంక్స్ చెప్పి బిల్లు చెల్లించి క్యాబ్ బుక్ చేసుకొని రాధా ఇంటికి బయలుదేరారు. ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న గిఫ్ట్స్ ఇచ్చి వీకెండ్కి ఇంటికి వెళ్ళి పేరెంట్స్కి ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నారు. చెప్పకుండా వచ్చిన వీళ్ళని చూసి రాధ సంతోషించింది. అభి కూడా అప్పటికే ఆఫీస్ నుంచి వచ్చేసాడు. మీరు వస్తానంటే నేను తీసుకువచ్చేవాడిని కదా అన్నాడు. షాపింగ్కి వెళ్ళాం బావా, శాలరీ వచ్చింది అంది. ఓ కంగ్రాట్స్ అన్నాడు. తాను తెచ్చిన బట్టలు రాధకు ఆనందకిచ్చి ఆశీర్వాదం తీసుకుంది. ఇద్దరూ తెగ మురిసిపోయారు. ఏరా, ఎప్పుడన్నా నువ్వు తెచ్చావారా మాకు? నా కోడలు కాబట్టి తెచ్చింది, దెప్పొడిచింది రాధా కొడుకును. వాడికి అంత మంచి బుద్ధి ఎక్కడదిలే ఆనంద్ అన్నాడు. హలో మేడం అండ్ సార్ గారు, బట్టలు తేకపోయినా గిఫ్ట్స్ ఇచ్చాను, మర్చిపోయారా గుర్రుగా అన్నాడు. బట్టలు అయితే తేలేదు కదరా అన్నారు. నేను తెస్తే నచ్చుతుందో లేదో అని తేలేదు అన్నాడు అభి. తెస్తేనే కదరా నచ్చాయో లేదో తెలిసేది అంది రాధ. ఇక నుంచి తెస్తాలే అన్నాడు. ఏమొద్దు, మేము అడిగితే తేవడం కాదురా, నీ అంతటా నువ్వు ప్రేమతో తేవాలి అంది. నాకు ప్రేమ లేదు సరేనా, నీ కోడలు కురిపిస్తుందిగా, చాలులే గింజుకుంటూ అన్నాడు. నువ్వు అవునన్నా కాదన్నా దానికి మేమంటే ప్రేమరా అంది రాధ. అత్త ఇవిగో నేను మీకు బట్టలు తెచ్చాను దీప అంది. అరే దీపు, ఎందుకమ్మా మాకు అన్నాడు ఆనంద్. అమ్మి నేను ఒకటి కాదా, ఇది ఇస్తే సంతోషంగా తీసుకున్నారు కించిత్ బాధగా అంది. చాచా అదేమీ లేదు, అమ్మి ఎంతో నువ్వు అంతే, నాకు ఇంకో కొడుకు ఉంటే నీకే ఇచ్చేవాడిని ఆప్యాయంగా అన్నాడు ఆనంద్. కనేస్తే బాగుండేది, అమ్మి నేను ఒకే ఇంటికి తోడికోడలుగా హ్యాపీగా ఉండేవాళ్ళం, ద్రోహం చేశారు మామయ్య అంది. ఇప్పటికే కవల పిల్లల్లా అతుక్కొని ఉంటున్నారు, ఇక ఒకే ఇంటి కోడళ్ళు అయితే కాపురం కూడా చేయకుండా ఒకే బెడ్ మీద పడుకుంటే నేను నా బ్రదర్ చెక్క భజన చేసుకోవాల్సి వచ్చేది. థ్యాంక్ గాడ్, దేవుడు రక్షించాడు అన్నాడు అభి నవ్వుతూ. అందరూ నవ్వారు. అమూల్య మొహం ఎర్రబడింది. చి ఓ బావా, నోరు తెరిస్తే ఇలాంటి మాటలే, పెద్దవాళ్ళు ఉన్నారని కూడా లేదు కోపంగా అంది. నిజమేగా నేను చెప్పింది అన్నాడు అభి. మా ఫ్రెండ్షిప్ని చూసి నీకు కుళ్ళు అంది అమూల్య. అవును మరి, గొప్ప ఫ్రెండ్షిప్, మిమ్మల్ని చూసి నేను కుళ్ళుకోవడం.
నాకు ఉన్నారమ్మా ఫ్రెండ్స్, కాకపోతే మీలా అద్దుకొని ఉండం వెక్కిరింతగా అన్నాడు అభి. అమూల్య ఏదో అనబోతుంటే ఆపండిక, సందు దొరికితే చాలు, ఈ మధ్య ఇద్దరు వాదించుకుంటున్నారు కోపంగా అంది రాధ. దెబ్బకి ఇద్దరూ సైలెంట్ అయ్యారు. అత్త తీసుకోండి బట్టలు అంది దీప. ఇద్దరూ తీసుకున్నారు. వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంది దీప. ఏంటి ఫ్రెండ్స్ కమ్ అక్క చెల్లెళ్ళు నన్ను ఇరికించాలని ఇలా బట్టలు తెచ్చారా? అభి గుర్రుగా అన్నాడు. మేమెందుకు అలా చేస్తాం, ఫస్ట్ శాలరీ కదా అని అందరికీ బట్టలు తీసుకున్నాం అంది దీప. మరి నాకు తీసుకోలేదా? నీ పెద్దవాళ్ళకేనా కిలుకుగా అన్నాడు. నీకెందుకు తీసుకోలేదు అంటూ తాను తెచ్చిన డ్రెస్తో పాటు జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసి మన స్నేహానికి గుర్తుగా ఇది తెచ్చాను అంటూ బ్రాస్లెట్ తీసింది దీప. అమూల్య ఆశ్చర్యపోతూ ఎప్పుడు తీసుకున్నావే, నాకు తెలీదు అంది. అదే కదా ఈ దీప టాలెంట్, ఫోజు కొడుతూ అంది. అమూల్య రింగ్స్ చూస్తుంటే పక్కనే ఉన్న బ్రేస్లెట్ నచ్చి అభి కోసం తీసుకుంది. నచ్చిందా అభి అంది దీప. ఇప్పుడు ఎందుకు దీపు ఇంత కాస్ట్లీది, నేను ఊరికే అన్నాను అన్నాడు. ఇది ఏమంత కాస్ట్లీ కాదు, నీ అంత ఉన్నదాన్ని కాదుగా, ఏదో ఈ పేద స్నేహితురాలు తెచ్చింది, తీసుకుంటావా లేదా అంది దబాయింపుగా. నువ్వు అంత ప్రేమగా తెస్తే ఎందుకు తీసుకోను అంటూ. నువ్వు పేదదానివి ఏంటి, 100 ఎకరాల మాగాని మామిడి తోటలకి ఏకైక వారసురాలివి అన్నాడు. ఎన్ని ఉన్నా మీ అంత కాదులే అంది దీప. ఆపండి, ఇప్పుడు ఆస్తులు అంతస్తుల గురించి ఎందుకు, అమూల్య కోపంగా అంది. సరేలే ఇక మాట్లాడం అంటూ ఇంతకీ నచ్చిందా అంది దీప. బాగుంది అంటూ చేతికి పెట్టుకున్నాడు. అవును మీ ఫ్రెండ్కి ఏమిచ్చావు అన్నాడు. నా హృదయం డ్రామాటిక్గా అంది దీప. అందరూ నవ్వేశారు. అలా తప్పించుకున్నావా నవ్వుతూ అన్నాడు. అంతకంటే విలువైంది ఏముంది చెప్పు అంది దీప. ఇంతకీ మరదల పిల్ల నాకేమీ తేలేదా, అత్త మామలకేనా అమూల్యం చూస్తూ అన్నాడు. బావగారికి తేకుండానా, అసలే నా బావ కుళ్ళుబోతోడు, తాను తీసిపోనట్టు అంటూ తను తెచ్చిన డ్రెస్సు రింగు ఇచ్చింది. నేనేం కుళ్ళుబోతోడిని కాను, పొంగమూతి పెట్టాడు. సరే నువ్వు మంచివాడివేలే బావా, ఇంతకు నేను తెచ్చినవి నచ్చాయో లేదో చూడు అంది అమూల్య. రింగు చూడగానే అభి మనసు దోచింది. రాధ ఆనంద్ చూసి బాగుంది అని మెచ్చుకున్నారు. నచ్చిందా బావా అతను ఏమీ చెప్పకపోవడంతో ఆతృతగా అంది. నీకు టేస్ట్ ఉంది ఏడిపిస్తున్నట్టు అన్నాడు. టేస్ట్ ఉండబట్టే కదా నిన్ను ప్రేమిస్తుంది అంది దీప. అబ్బో ఐబ్రో రైజ్ చేశాడు అభి. రింగ్ చేతితో పట్టుకొని చూస్తుంటే పెట్టుకో బావా అంది. నువ్వే పెట్టు చిరునవ్వుతో అన్నాడు. నిజంగా నచ్చిందా లేక నేను ఫీల్ అవుతానని చెప్పావా అనుమానంగా అంది. నిజంగా నచ్చింది ఆమె. నేను ఏదైనా మొహం మీదే చెప్పేస్తాను, మనసులో దాచుకోవడం రాదు, మంచైనా చెడైనా అన్నాడు. అతని వైపు క్షణం పాటు చూసింది అమూల్య. అతని కళ్ళు స్వచ్ఛంగా ఉన్నాయి. రింగు పెట్టమన్నట్టు చెయ్యి ఇచ్చాడు. అమూల్య అతని చెయ్యిని పట్టుకొని వేలికి రింగు తొడిగింది. అది అతని వేలికి అందంగా అమిరిపోయింది. బాగుంటుంది అనుకుంది కానీ ఇంత బాగుంటుంది అనుకోలేదు. ఆ చేతిని ముద్దు పెట్టుకోవాలనిపించింది కానీ అందరూ ఉన్నారు అని ఆగిపోయింది. దాన్ని చూస్తూ నీ ప్రేమంతా దీనిలో కనిపిస్తుంది ఆమె, జీవితాంతం ఇది నాతో ఉంటుంది, ఎన్నడూ తీయను. ఆమె చెవి దగ్గర మెల్లగా అన్నాడు. అతని పెదవులు తన చెవికి తగలడంతో గిలిగింతలు పెట్టినట్టు మేను చిగురుటాకులా సన్నగా వణికింది. అంతేకాదు అతనికి రింగ్ నచ్చడంతో ఆమె మొహం సంతోషంతో వెలిగిపోయింది. ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగినట్టుగా ఉంది అంది దీప. అదే అనుకో ఆమె, నువ్వే ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగావు, గుర్తుంచుకో, నేను నీ వాడిని అని నువ్వే చెప్పావు, నిన్ను వదలను అన్నాడు అభి. నువ్వు ఎప్పటికీ నా వాడివే కాదని నేనెప్పుడు అన్నాను బావా, రింగు తొడిగినా తొడకపోయినా నువ్వు నా వాడివి, నేను ఎప్పటికీ నీదాన్నే మృదుమధురంగా నవ్వుతూ అంది. ఆమె నవ్వుకు అతని గుండె లయ తప్పింది. అంతేకాదు నేను నీదాన్నే అన్న ఆమె మాటలకు అభిమోహం సంతోషంతో వెలిగిపోయింది. హలో, ఒక్కరు తొడిగితే ఎంగేజ్మెంట్ అవ్వదు, ఇద్దరూ రింగ్స్ మార్చుకోవాలి అంది దీప. నువ్వే అన్నావు కదా ఎంగేజ్మెంట్ అయిందని అన్నాడు అభి. ఏదో అలా అన్నాను అంది. ఆమె నీ వేలికి ఉన్న రింగ్ తీసి ఇవ్వు అన్నాడు. దేనికి బావా అయోమయంగా అంది. ముందు నువ్వు ఇవ్వు చెప్తాను అన్నాడు.
రాధ వాళ్ళకు కూడా అర్థం కాక చూస్తున్నారు. అభి అమెరికా నుండి వచ్చినప్పుడు తీసుకొచ్చిన రింగ్ తీసి ఇచ్చింది. అది ఆమె వేలుకు తొడిగి, ఇది ఎప్పుడో తీయకు ఆమె, ఇప్పుడు తీస్తే తీసావు, నేను అడిగినా తీయకు, ఇది నా ప్రేమ గుర్తుగా ఎన్నో షాపులు తిరిగి తెచ్చాను. ఇప్పుడు నీ వేలికి పెట్టడంతో మన బంధం మరో మెట్టుకు ఎదిగింది. ఇది ఎప్పుడు నువ్వు నా సొంతం అని గుర్తు చేస్తూ ఉండాలి, ఆమెకు మాత్రమే వినిపించేటట్టు అంటూ మా ఎంగేజ్మెంట్ అయిపోయింది అన్నాడు అభి. అమూల్య రెప్ప వేయకుండా అతని వైపు చూస్తుంది. అందరూ నోరు తెరుచుకొని చూశారు. నోరు తెరుచుకుంది చాలు, ముయ్యండి, దోమలు దూరతాయి అంటూ దీపు మాకు ఫోటోలు తీ అంటూ అమూల్య నడుము మీద చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు. అమూల్య ఉలిక్కిపడి చూసింది. తన నడుము మీద ఉన్న అతని చేతి స్పర్శకు గుండెల్లో గుబులు రేగింది. తీయని భావం ఏదో ఆమె మది నిండా పరుచుకుంది. అభి ఆమె నడుము మీద సున్నితంగా నొక్కుతూ ఆమె కళ్ళల్లోకి కొంటగా చూశాడు. అసలే అతని స్పర్శకు ఏదో అయిపోతున్న ఆమెకు అతను అలా చేయడంతో గుండె వేగం పెరిగిపోయింది. నుదుటి మీద చిరు చెమటలు అలుముకున్నాయి. అతని చూపులను ఎదుర్కోలేక కళ్ళు సిగ్గుగా వాలిపోయాయి. అభి ఆమె అవస్థకు నవ్వుకుంటూ, చూస్తావే, తీయి దీప అన్నాడు. దీప ఉత్సాహంగా ఫోటోలు తీసింది. రింగ్స్ కనబడేటట్టు ఇద్దరు చేతులు కలిపి పైకి పట్టుకున్నాడు. దీప సెల్లో ఫోటో తీసింది. రే ఏంట్రా ఇది, అప్పుడు తేరుకున్న రాధా అంది. నీ కోడలతో నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, మీ అన్నకు చెప్పు యాటిట్యూడ్గా అన్నాడు. తంతాన్ రోయ్, మంచి ముహూర్తం చూసి ఎంగేజ్మెంట్ చేస్తాం, అప్పటి వరకు నోరు మూసుకో. పిల్లలాటలుగా ఉందా నీకు, కోపంగా అంది రాధ. తల్లి కోపానికి కాస్త జంకి, ఇప్పుడు మేము చేసుకున్నాం, అప్పుడు మీరు చేయండి, వద్దన్నానా అన్నాడు అభి. అవకాశం దొరికితే చాలు, ఇప్పుడే తాళి కట్టేటట్టు ఉన్నాడు, వీడికి ఆత్రం ఆగటం లేదు నవ్వుకున్నాడు ఆనంద్. నువ్వేంటి వాడు రింగు పెడుతుంటే చేయిస్తున్నావు కోపంగా అంది రాధ. నేనెక్కడ ఇచ్చాను అత్త, బావే పెట్టేస్తే బుంగమూతి పెట్టే అంది అమూల్య. మనలాగే షాక్లో ఉందిలే అత్త, దీప వెనకేసుకు వచ్చింది. నువ్వు ఆగు, ఇద్దరు వేషాలు వేయకండి, చంపుతా. అంత తొందరగా ఉంటే చెప్పవే, ముహూర్తాలు పెట్టిస్తాను కోపంగా అంది రాధ. వద్దు వద్దు కంగారుగా అంది అమూల్య. పెళ్ళి వద్దు కానీ ఇలాంటి తింగర వేషాలు వేయి కోపంగా అంది రాధ. లేదత్తా, ఇంకోసారి ఇలా చేయను, ఇదంతా బావే చేశాడు అతని వైపు గుర్రుగా చూసింది. అభి చిలిపిగా కన్ను గీటాడు. అమూల్య మరింత గుర్రుగా చూసింది. వాడు రింగు తొడుగుతుంటే నీ బుద్ధి ఏమైంది అంది రాధ. కాకి ఎత్తుకెళ్ళిపోయింది. ఇంతకీ ఎంగేజ్మెంట్ అయినట్టా కాదా అత్త, నవ్వు ఆపుకుంటూ అడిగింది దీప. ముందు నిన్ను తన్నాలి అంది రాధ కోపంగా. నేనేం చేశాను అత్త, వాళ్ళిద్దరు రింగ్స్ మార్చుకుంటే పెద విరుస్తూ అంది. అదేదో రింగ్ పెడితే ఎంగేజ్మెంట్ అని అంది నువ్వు. ఇక వీడి గురించి తెలిసిందే కదా, ఆత్రంగాడు, ఎందుకు ఆగుతాడు? రింగు తొడిగి ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటున్నాడు. మంచి చెడు ముహూర్తాలు చూడొద్దా? మా అన్నయ్య వాళ్ళు బంధువులు రావద్దా? దీప నెత్తి మీద మొట్టికాయ వేసింది రాధ. ఇది అన్యాయం అత్త, వాళ్ళిద్దరిని వదిలి నన్ను కొడుతున్నావు తల రుద్దుకుంటూ ఏడుపు మొహంతో అంది దీప. ఇలాంటి ఐడియాలు ఇంకోసారి ఇవ్వకు, పోయి ఫ్రెష్ అయ్యి రండి, డిన్నర్ చేస్తాను అంది రాధ. అందరూ నవ్వుకుంటూ వాళ్ళ రూమ్లోకి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. భోజనాల దగ్గర సరదాగా మాట్లాడుకుంటుండగా, అత్త, రేపు నైట్కి మా ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నాం, నువ్వు మామయ్య బావ కూడా రండి అంది అమూల్య. అవును అత్త, రండి, దీప కూడా ఆహ్వానించింది. ఫ్రెండ్స్కి పార్టీ అంటున్నారు, మేమెందుకు అంది రాధ. ఫ్రెండ్స్ అంటే ప్రణయ్, రాకేష్ అంతే, అందుకే రమ్మంటున్నాం అత్త అంది. యంగ్స్టర్తో మేమెందుకు, మీరు ఎంజాయ్ చేయండి, బావ వస్తాడులే అంది రాధ. ప్రణయ్ అనగానే రంగులు మారిన అభిమోహం అమూల్య తన వైపు చూడగానే మామూలుగా మార్చేశాడు. బావ రాకుండా ఎందుకు ఉంటాడు అత్త, బావకు స్పెషల్ ఇన్విటేషన్ అయితే అతని వైపు చూస్తూ అంది. స్పెషలా పాడా, వాళ్ళని పిలిచి నన్ను పిలవకపోతే బాగుండదని పిలుస్తుంది. అదే నేను ముఖ్యం అనుకుంటే ముందు నాకు చెప్పి తర్వాత వాళ్ళని పిలిచేది అనుకుంటూ, నాకు కుదరదు, రేపు ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అన్నాడు అభి.
నైటే కదా అభి, రా అంది దీప. ఊహు, నా వర్క్ అయ్యేసరికి ఎంత రాత్రి అవుతుందో తెలీదు అన్నాడు. పర్వాలేదు అభి, లేట్ అయితే ఏమైంది, వెయిట్ చేస్తాం, రా అంది దీప ప్లీజింగ్గా. ఏమీ అనుకోకు దీపు, నాకు అస్సలు కుదరదు, నా కోసం చూడొద్దు, మీరు ఎంజాయ్ చేయండి అన్నాడు. అంతగా అడుగుతున్నారు కదరా, వెళ్ళు, వర్క్ తర్వాత చేసుకోవచ్చు, వెళ్ళేది నైటే కదా అంది రాధ. కుదిరితే వెళ్ళనా అమ్మా, మరో మాటకు అవకాశం లేకుండా అప్పటికే భోజనం అయిపోవడంతో చేయి కడుక్కొని లేచాడు. మీరు ఫీల్ అవ్వకండి, వాడికి పని ఉందంట, మీరు ఎంజాయ్ చేయండి రాధ అంది అమూల్య వైపు చూస్తూ. ఇందులో ఫీల్ అవ్వడానికి ఏముంది అత్త, బావకు పని ఉందని చెప్పాడుగా, లేకపోతే నేను పిలిస్తే రాడా ఏంటి అంది అమూల్య. ఆనంద్ కూడా భోజనం అయిపోవడంతో చేయి కడుక్కొని వాళ్ళకి గుడ్ నైట్ చెప్పి తమ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇదేంటి, తండ్రి కొడుకులు ఇద్దరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, ఎప్పుడు అందరి భోజనం అయ్యే వరకు ఉండేవాళ్ళు అనుకుంటూ. అమ్మి, గుత్తి వంకాయ నీకు ఇష్టమని చేశాను, వేసుకో అంది రాధ. వెయ్యి అత్త, చాలా బాగుంది అంటూ మరి కాస్త వేయించుకొని తాపీగా తినసాగింది అమూల్య. హాల్లో కూర్చున్న అభి వైపు చూస్తూ. ఇదేంటి, అభి రాను అన్న పట్టించుకోకుండా ఇంత తాపీగా తింటుంది, ఒక్కోసారి ఇది ఏం చేస్తుందో నాకు అర్థం కాదు అనుకుంది దీప. దీప, ఏం ఆలోచిస్తున్నావు తినకుండా అంది రాధ. ఏం లేదత్తా అంది. నీకు గుత్తి వంకాయ ఇష్టమే కదా, వేసుకో దీపు, నాకు చాలు అంటున్నా, తిను అంటూ మరింత వడ్డించింది. తిను అత్త అంత ప్రేమగా వడ్డిస్తుంటే అంటూ. అత్త, స్వీట్ ఏమీ లేదా అంది అమూల్య. మీరు వస్తారని తెలియదు కదా, ఆకలిగా ఉంటారని హడావుడిగా వంట చేశాను, ఏం కావాలో చెప్పు, సీతమ్మతో చేయిస్తాను అంది రాధ. పర్వాలేదు, ఇప్పుడు సీతమ్మ ఎందుకు ఇబ్బంది పెట్టడం, నేను ఐస్ క్రీమ్ ఆర్డర్ పెడతానులే అంది అమూల్య. ఒక చెవి ఇటు వేసి వీళ్ళ మాటలు వింటున్నా అబ్బి. అయ్యో, బావ పార్టీకి రానన్నాడు అని బాధ కూడా లేకుండా ఐస్ క్రీమ్ తెప్పించుకొని తింటుందంట. బొత్తిగా నేనంటే లెక్క లేకుండా పోయింది ఉక్రోషంగా అనుకున్నాడు. ఇంతలో అతను ఫోన్ మోగటంతో తీశాడు. తండ్రి చేస్తుండటంతో ఆశ్చర్యపోయాడు. ఇంట్లో ఉండి చేయడం ఏంటి అనుకుంటూ, చెప్పండి డాడీ అన్నాడు. రే, వేషాలు వేయకుండా రేపు అమ్మి వాళ్ళతో డిన్నర్కు వెళ్ళు అన్నాడు. ఏంటి డాడీ ఆశ్చర్యంగా అన్నాడు. నువ్వు కావాలనే అమ్మిని బాధ పెట్టాలని వెళ్ళను అన్నావని నాకు తెలుసు అన్నాడు ఆనంద్. అదేమీ కాదు డాడీ, నిజంగా నాకు వర్క్ ఉంది, లేకపోతే అమ్మి పిలిస్తే వెళ్ళనా, తనని నేను ఎందుకు బాధ పెడతానో అన్నాడు. రే, ఆఫీస్లో అంత ఇంపార్టెంట్ వర్క్ ఏమీ లేదని నాకు తెలుసు, నువ్వు రాకపోతే అమ్మి పార్టీ క్యాన్సిల్ చేస్తుందో లేదో అని టెస్ట్ చేయడానికి అన్నావు కదా, పాపం అమ్మి క్యాన్సిల్ చేయలేదు, నిన్ను బ్రతిమలాడలేదు, నీ ప్లాన్ అటర్ ఫ్లాప్ అయింది కదరా, దాంతో నీ ఈగో హర్ట్ అయింది, అందుకే మీ అమ్మ వెళ్ళమన్నా ఆఫీస్లో పని ఉందని చెప్పావు కదా అన్నాడు ఆనంద్. నీ గురించి నాకు తెలుసురా అన్నట్టు. అమ్మ నాడాడో ఏమీ పట్టనట్టు ఉంటావు కానీ అన్నీ గమనిస్తావు అనుకుంటూ. అలాంటిదేమీ లేదు డాడీ, నిజంగానే ఇంపార్టెంట్ వర్క్ ఉంది, కావాలంటే మేనేజర్ గారిని అడగండి అన్నాడు. నేను మీ డాడీని రా, నా దగ్గర చెప్పకు నీ కథలో. ఆమె మొదటి సంపాదన వచ్చిన సంతోషంలో పార్టీ ఇస్తుంది, తనను బాధ పెట్టకు, ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా పక్కన పెట్టి వెళ్ళు, ఇలాంటి సంతోషాలు మళ్ళీ మళ్ళీ రావు అన్నాడు ఆనంద్. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది డాడీ, నాకు కుదరదు అని ఫోన్ పెట్టేశాడు. వీడికి వీడి మాటే కానీ ఎదుటివారి మాట వినిపించుకునే గుణం లేదు, ముఖ్యంగా అమ్మే విషయంలో. వీడికి ఒకసారి క్లాస్ పీకాల్సిందే అనుకున్నాడు ఆనంద్. ఇంట్లో ఉండి నువ్వు మీ డాడీ ఫోన్లో మాట్లాడుకోవడం ఏంట్రా డాడీ అనడం వినిపించి అడిగింది రాధ. నా మీద లవ్ కారిపోయి చేశాడు వెటకారంగా అన్నాడు. ఏంట్రా వెటకారం కోపంగా అంది రాధ. నా మొహానికి వెటకారం కూడా, కోడలు ఫీల్ అవుతుందని నాకు క్లాస్ పీకుతున్నాడు, మీ ముందు పీకితే బాగుండదని ఫోన్లో వినే బంపర్ ఆఫర్ ఇచ్చాడు కోపంగా అన్నాడు అభి. ఏమంటున్నావురా రాధకు అర్థం కాక అడిగింది. కోడలు గారు డిన్నర్కి పిలిచింది కదా, కుదరదు అని చెప్పానని దానికి ఆయన గారు ఫీల్ అయిపోయి నన్ను తిడుతున్నారు, వీలుంటే వెళ్ళనా మొహం గంటుగా పెట్టి చెప్పాడు. అమూల్య పెదవులపై విరిసి విరియని నవ్వు మెరిసింది. డాడీ కూడా చెప్తున్నారు వెళ్ళొచ్చు కదరా అంది రాధ. ఇప్పుడే కదా చెప్పింది, మళ్ళీ మళ్ళీ అడుగుతారే, డిన్నర్కి వెళ్ళకపోతే కొంపలు మునిగినట్టు గోల పెడుతున్నారే కోపంగా అన్నాడు అభి. రే,
నువ్వు వెళ్ళకపోతే వచ్చే నష్టం లేదు, కానీ రేపు ఆఫీస్లో పని ఉందన్నావుగా, పోయి బజ్జో, మళ్ళీ అలసిపోతావు. ఎంత చెప్పినా కొడుకు మొండిగా ఉండటంతో కోపం వచ్చిన రాధ అంది. నేనంటే అందరికీ లెక్క లేకుండా పోయింది. గుర్రుగా అంటుండగా, సార్ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చారట, వచ్చింది అంటూ సెక్యూరిటీ వచ్చాడు. నేనే పెట్టాను, నాదే, ఎగురుకుంటూ వెళ్ళి తీసుకుంది అమూల్య. బావా తింటావా అంది. వద్దు అన్నాడు. తిను బావా, చల్లగా ఉంటుంది అంది. రాధా దీప ముసిముసిగా నవ్వారు. అమూల్య కావాలనే అభిని కవ్విస్తుందని అర్థమైంది. ఐస్ క్రీమ్ చల్లగా ఉండక వేడిగా ఉంటుందా, కస్సుమన్నాడు అభి. అయ్యో బావా ఎందుకంత కోపం, ఇది తిను చల్లబడతావు అంది. ఏంటే వెటకారంగా ఉందా, కోపంగా అన్నాడు. నిన్ను వెటకారం చేసేంత ధైర్యమా మాకు? నాకు కడుపులో మంటగా ఉంది. అత్త గుత్తి వంకాయలో మసాలా ఎక్కువ వేసినట్టుంది, అందుకే ఐస్ క్రీమ్ తెప్పించుకున్నాను చల్లగా ఉంటుందని. నీకు కూడా మంటగా ఉంటుందని, తింటే చల్లబడతావని చెప్పాను అమాయకంగా అంది అమూల్య నవ్వు ఆపుకుంటూ. ఇక్కడితో ఈ భాగం సమాప్తం. రేపు మరి అమూల్య పార్టీ ఇవ్వబోతుంది. ఆ పార్టీ జరుగుతుందా, జరిగితే ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింతమందికి చేరువయ్యేటట్టు మీ వంతుగా నాకు సహాయపడండి. నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.